హాయ్ హలో నమస్తే. ఉల్లి చట్నీ ఇడ్లీ దోశల్లోకి బ్రహ్మాండంగా ఉండేటువంటి ఉల్లి చట్నీ చూడండి ఎలా చేయాలో. 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీనిలోనే ఒక్క రెమ్మంత చింతపండు, 2 వెల్లుల్లి వీటిని కూడా వేగనివ్వండి, కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని స్టవ్ ఆపి ఈ జీలకర్ర వేసుకున్నట్టయితే ఈ వేడికి వేగిపోతుంది. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం ఉప్పుతో మిక్సీ చేసుకుంటే మనకి ఉల్లి చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి చట్నీ. ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీయే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది, అందరూ చాలా ఇష్టంగా తింటారు. మిక్సీ జార్లోని కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకున్నట్టయితే మన చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని చట్నీ కింద తినడమే కాకుండా దోశల మీద కూడా వేసుకొని చేసుకున్నట్టయితే ఇంకా అసలు చట్నీతో అవసరమే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.